ఏదో రికార్డెడ్ లైవ్ కాదు, ప్రెస్ మీటే పెట్టి డైరెక్ట్గా ఈ చేయించింది జగన్మోహన్ రెడ్డి సైతాన్ టీం వాళ్లే, ఆయన సోషల్ మీడియా టీమే అంటూ ఆవిడ కుంద బదులు కొట్టేశారు. అంటే ఆ రోజు పెట్టిన కేసులు తప్పనాలా, లేదు ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పనుకోవాలా అనేది ఒక క్లారిటీ కావాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఒక పార్టీ, మాది ఒక పార్టీ. ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, డూప్లికేట్ పార్టీ. మాది వచ్చేసి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. ఆయన డూప్లికేట్ పార్టీకి అధ్యక్షుడు, శర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలు. ఇది పార్టీకి సంబంధించి. కాబట్టి పార్టీకి సంబంధమైనటువంటి వ్యవహారాలు అయితే దాన్ని చర్చిస్తే బాగుంటుంది నా వరకు. రెండవది, నాది పులివెందుల నియోజకవర్గమే, ఆవిడది పులివెందుల నియోజకవర్గమే, జగన్మోహన్ రెడ్డిది పులివెందుల నియోజకవర్గమే. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రాజశేఖర రెడ్డి నేను సమకాలీకులము. నా వయసు రీత్యా ఆయన వయసు రీత్యా 2-3 ఏళ్ళకు చిన్న ఆయన కంటే, కానీ సమకాలీన రాజకీయాలు చేసాము. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ తరం రాజకీయ నాయకులు, అంటే ఏజ్ వైజ్గా రాజశేఖర రెడ్డి బిడ్డలు, నేను ఆ నియోజకవర్గమే. తర్వాత ఎవరో కాదు అన్నా చెల్లెలు. ఇటీవలనే విజయమ్మ గారు కూడా వాళ్ళ అన్నా చెల్లెలు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు, ఎవరు జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ వ్యక్తిగత సమస్యల గురించి నేను మాట్లాడడం అనేది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సమకాలీకునిగా, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడడం అనేది అది నాకు అంత కరెక్ట్ కాదేమో. వ్యక్తిగత అంశాలు అయితే మాది వేరే పార్టీ కానీ తులసిరెడ్డి గారు ఇక్కడ ఆయన పార్టీకి మంచిది కాదు, మా పార్టీకి మంచిది కాదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వ్యక్తిగత విషయాలంటే వారి కుటుంబం లోపల జరిగేటువంటివి వ్యక్తిగత విషయాలు అవుతాయి. అవి బయటికి చెప్పడం అనేది నిజంగానే భావ్యం కాదు మీరు చెప్పినటువంటి విధంగా. కానీ మీ పార్టీ అధ్యక్షురాలి మీద ఈరోజు, మీ పార్టీ అధ్యక్షురాలు గతంలో కాకపోయినప్పటికీ కూడా ఈరోజు మీ పార్టీ అధ్యక్షురాలి మీద మళ్ళీ మీరు చెప్తున్నటువంటి డూప్లికేట్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 2019లో ఎవరో ఏదో చేశారు అంటూ చేసిన దాన్ని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చి మళ్ళీ ఏదో వ్యక్తిత్వ హననం చేసే విధంగా మళ్ళీ ఆ దాంట్లో మాట్లాడడం అనేది నా పెద్దరికానికి అది కరెక్ట్ కాదు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా నా వయసు రీత్యా ఇటువంటి ఇష్యూస్, వయసు రీత్యా ఏదైనా పార్టీ పరంగా ఏదైనా మంచిగా దాంట్లో ఇటువంటి ఇష్యూస్ వచ్చేసి దానివల్ల వచ్చేసి ఆవిడకు మంచిది కాదు, అతనికి మంచిది కాదు, నా పెద్దరికానికి నాకు మంచిది కాదు. నా వరకు వచ్చేసి దాంట్లో పోనీ మీరు చెప్పే సలహా ఏమైనా ఉందా? కామెంట్ అవసరం లేదు కానీ సలహా ఏమైనా ఉందా? చెప్తుంది అతను చెప్తున్నాడు కాబట్టి నేను మళ్ళా దాంట్లో వచ్చేసి కెలకడం అనేది అది నా వరకు వచ్చేసి కరెక్ట్ కాదు, నా వరకు అనిపిస్తా ఉంది. పొలిటికల్ గా వచ్చేసి జనరల్ గా సోషల్ మీడియాలో ఇప్పుడు స్పెసిఫిక్ ఇష్యూ, శర్మిలా ఇష్యూ, జనరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. స్పెసిఫిక్ ఇష్యూకి వదిలిపెట్టి జనరల్ ఇష్యూస్ కూడా నా వరకు ఇచ్చి మిగతా వాళ్ళు వచ్చేసి మాట్లాడచ్చు. నా వరకు వచ్చేసి ముందే చెప్పాను, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ వయసు రీత్యా వాళ్ళ సమకాలీన రీత్యా కాబట్టి స్పెసిఫిక్ గా పోకుండా జనరల్ గా సోషల్ మీడియాలో ఇటీవల వెర్రితెలలు వేస్తా ఉంది. సోషల్ మీడియా అనేది ఇది ఆఖరికి సమాజానికి వచ్చేసి ఇది ఒక పెద్ద క్యాన్సర్ లాగా సంభవించింది. ఒకవైపు మద్యము, డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియా, పోర్నోగ్రఫీ ఇవన్నిటికీ వచ్చేసి విచ్చలవిత్తనం అయిపోయింది. దీంట్లో పార్టీల పరంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తర్వాత వచ్చేసి కొందరు ప్రోత్సాహంతో చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఇండివిజువల్ గా అతి తెలివితో ఇంట్లో కూర్చొని వాడు అనామకుడు ప్రపంచానికి, కానీ వాడు అందరి మీద పెడుతుంటాడు, అందరి యొక్క క్యారెక్టర్ ని అసోసియేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి నియంత్రించాల్సిన అవసరం ఉంది, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. దీంట్లో ఏ పార్టీ సస్వరి కాదు, కొందరు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఏం టీడీపీకి సంబంధించి మహాసేన రాజేష్ సన్నంగా విమర్శించాడా జగన్? బూతులు మాట్లాడినాడు వచ్చేసి మహాసేన రాజేష్. నేను అనేక యూట్యూబ్ చూశాను. ఆ కిరాక్ ఆర్పి ఈ రోజున ఏమన్నా సన్నంగా మాట్లాడినాడా? మరి సోషల్ మీడియా తప్పు చేసినప్పుడు ఎవరి మీదనే పెట్టాల్సిందే, వర్రా రవీంద్రారెడ్డి మీద పెట్టాల్సిందే, సజ్జల రామకృష్ణ కొడుకు భార్గవ రెడ్డి మీద పెట్టాల్సిందే, కిరాక్ ఆర్పి మీద పెట్టాల్సిందే, మహాసేన రాజేష్ మీద పెట్టాల్సిందే. కానీ టీడీపీ వాళ్ళు ఏమన్నా వాళ్ళ మీద పెట్టేదిలా ఈ పక్క ఎక్స్పోజ్ చేయడం అనేది ఇది జరుగుతా ఉంది, ఏకపక్షంగా జరుగుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. సోషల్ మీడియా ఒక విషనాగా అయిపోయింది, విషపురుగు
ఇది పెద్ద సమస్య అయిపోయింది సమాజానికి. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద పెడతాడు వచ్చేసి, పెట్టేవాళ్ళు వచ్చేసి ఈ రోజు ఎవరి మీద పెడతాడు, రేపు ఎవరి మీద పెడతాడు వచ్చేసి, వాళ్ళకేముంది వచ్చేసి తగిన గాలిపటాలు అవి, కంట్రోల్ ఉండదు. కాబట్టి ఆ విధంగా జనరల్ గా సోషల్ మీడియా యాక్షన్ తీసుకోవాలా. ఈ యొక్క స్పెసిఫిక్ గా వచ్చేసి షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి విషయాల్లో వ్యక్తిగతంగా అన్నారు, వదిలేద్దాం, దాన్ని వదిలేద్దాం. ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే, షర్మిల గారు చేసినటువంటి ఇది ఏపీసీసీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్య, 1750 కోట్లు అదాని లంచం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, లంచం తీసుకున్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు అదానికి, ఏదో ఒక బ్లాంక్ చెక్ లాగా ఆయనకి ఇచ్చేశాడు అన్నటువంటి వ్యాఖ్య చేశారు. దాన్ని మీరేమంటారు? డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి అపకీర్తి కిరీటంలో ఈ యొక్క వ్యవహారం వచ్చేసి లేటెస్ట్ వ్యవహారం, ఇది ఒక కలికితురాయి. కీర్తి కిరీటం కాదు, అపకీర్తి కిరీటంలో ఇది ఒక కలికితురాయి. అమౌంట్ వచ్చేసి కూడా బాగా రీజనబుల్ గానే ఉంది. మన ఎన్నికలకు వచ్చేసి దాదాపు 1750 కోట్లు అంటే 170 ఇస్తే ఆవరేజ్ గా నియోజకవర్గానికి 10 కోట్లు ఒక డీల్ తోనే, ఒక డీల్ సరిపోయింది. కాబట్టి డెఫినెట్ గా రీజనబుల్ అమౌంట్. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని వాళ్ళు చెప్పేది నోటి దీంట్లో ఆయన ముందుగానే వచ్చేసి ఆయన రాజకీయ వ్యాపారి వచ్చేసి, అది ఆయన రాజకీయ వ్యాపారి. చాలా మటుకు వచ్చేసి కొందరు సేవాధిపతులతో వచ్చి విధిలేని పరిస్థితుల్లో కొంత ముడుపులు తీసుకోవచ్చు విధిలేని పరిస్థితుల్లో. కానీ ఆయన ఒరిజినల్ ఆయన వచ్చేసి రాజకీయ ఎంట్రీ, రాజకీయ వ్యాపారి. ఆయన వ్యాపారంతో వచ్చేసి చేస్తారు. కాబట్టి ఆయనకు అది డెఫినెట్ గా వచ్చేసి దాంట్లో నో డౌట్, దాంట్లో వచ్చేసి పెద్ద డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉంటే దొరికితే దొంగలు, దొరకకుంటే ధరలు, ఆయనే కాదు ఎవరైనా కానీ. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వచ్చేసి అమెరికా సంబంధించిన ఇష్యూ కాబట్టి, అంటే ఇక్కడ ఇంకొక మీకు గుర్తు చేయాలనిపిస్తోంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వం ఎవరిది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిదే చాలా మంది క్లెయిమ్ చేశారు. లేదు, షర్మిలకే వచ్చింది అసలైనటువంటి రాజకీయం అంతా కూడా అని మీలాంటి పెద్దలు చాలా మంది చెప్పారు. రాజశేఖర రెడ్డిని చూస్తున్నట్టే ఉంది అనేది ఒక పాయింట్. అయితే రాజశేఖర రెడ్డి రాజకీయం షర్మిలకు వచ్చింది, అదే రాజశేఖర రెడ్డిలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఆ కలికితురాయి ఏదైతే ఉందో ఆ వారసత్వం రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద కూడా FBI వాళ్ళు అమెరికాలో ఛార్జ్ షీట్, FIR నమోదు చేశారు. అప్పట్లో అదొకటి అయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద. దీన్ని ఎలా తీసుకోవాలి? కోఇన్సిడెన్స్ అనుకోవాలా? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాది, ఆయన జగన్మోహన్ రెడ్డి వారసత్వ పాస్తి కాదు, షర్మిలకు వారసత్వ పాస్తి కాదు. ఆయన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన 1975లో వచ్చేసి యువజన కాంగ్రెస్ కడప జిల్లా సెక్రటరీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆయన ముఖ్యమంత్రి అయినంత వరకు 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు PCC ప్రెసిడెంట్, 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు MP, 3 ముఖ్యమంత్రుల దాంట్లో కేబినెట్. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఆయన కాంగ్రెస్ ప్రాపర్టీ, కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఆవిడ వచ్చేసి APCC అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు. అంతే తప్పనిచ్చేసి రాజశేఖర రెడ్డి షర్మిల ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు. ఆయన కాంగ్రెస్ కు అనేక మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, నీలం సంజీవ్ రెడ్డి గారంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఒక ఫేమస్ ముఖ్యమంత్రి. యాంగిల్లో చూడాలి తప్పనిచ్చేసి అది ఏమి రాజశేఖర్ ఒకరే కాదు కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో, మధ్యలో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చాలా మంది ఉన్నారు కదా. నీలం సంజీవ్ రెడ్డి గారి తొలి ముఖ్యమంత్రి, 2 సార్లు